రేపు జరగబోయే యుద్ధంలో మీ యొక్క ఓటు, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఈనాడు మానవుడికున్న ఆయుధం ఓటు. ఆ ఓటుని సద్వినియోగపరుచుకుని మరి నీ ఆలోచనని ప్రతిబింబ చేసే, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే, సమాజ స్థాపనకు, సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడానికి, అలాగే సామాజిక న్యాయం చేసే సరైన ప్రతినిధుల్ని ఎన్నుకోవడం చాలా అవసరం. ఆ ఓటుని మీరు మరి మీ యొక్క స్వార్థాలకు, మీ యొక్క స్వలాభాలకు ఆ ఓటుని కుదువ పెట్టారో, తప్పుడు కమ్ముడు పోయారో మీ ఓటుని మీరు అగౌరవపరిచినట్టు అవుతుంది. అలాగే మీ స్వాతంత్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని మీరే హత్య చేసినట్టు అవుతుంది. గుర్తుపెట్టుకుని ఇవన్నీ కూడా రేపు రానున్న ఎన్నికల్లో ఇక్కడ ఈ యొక్క నియోజకవర్గం మంత్రాలయం నుంచి బరిలో ఉన్న మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని మన చెప్పాక ఇంతకు ముందు మన శాసనసభ అభ్యర్థి అయిన రాఘవేంద్ర రెడ్డి గారిని అలాగే మన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి అయిన నాగరాజు గారిని అత్యధికమైన మెజారిటీతో అద్భుతమైన విజయాన్ని ప్రజాస్వామ్యానికి చేకూర్చవలసిందిగా కోరుకుంటూ, మరి నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుణ్ణి, ఐశ్వర్యంలో వైశ్యుని, మంచికి మాలని వంచిస్తే నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుణ్ణి, ఐశ్వర్యంలో వైశ్యుని, మంచికి మాలని వంచిస్తే ఎదురు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కుంచాలని, రజకుణ్ణి, నాయి బ్రాహ్మణుణ్ణి, కల్మషలని, యాదవుణ్ణి, ఆపదలాదుకునే వెలమని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మనమనిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజబలంలో కాపుని, ఎల్లప్పుడూ ఎటువంటి సినిమాలు చేస్తున్నా ఇవాళ మా హిందూపూర్ ప్రజల ఆశీస్సులు హ్యాట్రిక్ కొట్టాం. ఈ వయసులో ఒక అఖండ, ఒక వీరసింహారెడ్డి, ఒక భగవంత్ కేసరి రేపు జరుగుతున్న ఎన్నికల్లో 2 సార్లు శాసనసభ్యుడిని. సరే, ఏదైనా మీరంతా కూడా అన్ని నియోజకవర్గాల్లో ఎవరైతే మన కూటమి అభ్యర్థులు ఉన్నారో, జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, అది పార్లమెంట్ కానివ్వండి, ఇటు అసెంబ్లీ కానివ్వండి, అందరి అభ్యర్థులను కూడా మీరు గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. ముఖ్యంగా మనం కేంద్రం నుంచి కూడా రాబట్టుకోవాల్సిన నిధులు, అలాగే వాళ్ళ ఆమోదం పొందాల్సినవి చాలా ఉన్నాయి. ముస్లిం సోదర సోదరిమణులు మీ అందరికీ ఉద్యోగాల్లో, అలాగే చదువుల్లో 4% ఏదైతే రిజర్వేషన్ ఉందో దాన్ని మరి చట్టబద్ధత చేయవలసిన పనుంది. దానికోసం కృషి చేస్తాం అని మీ అందరి సెలవు చేసుకుంటున్నాను. అలాగైతే ముస్లిం సోదరులు ఏదైతే బీసీ ABCDE ఉందో ఈలోకి వస్తారు వాళ్ళు, మరి ఆ ఈని తీసేస్తారు అని వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. మనకి విద్వేషాలు కలిగి రెచ్చగొట్టాలని చూస్తున్నారు. వీళ్ళు వాళ్ళ మాటల్లో పడకండి, తీసే ప్రసక్తే లేదు. ఆనాడు మన బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ అయితేనేమి, ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అయితేనేమి, ప్రపంచంలోనే మొట్టమొదటిసారి దేశంలోనే మన మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్థాపించాం. అన్ని కార్పొరేషన్లు కలిపి 75,000 కోట్ల రూపాయలు ఆనాడు మనం ఇవ్వడం జరిగింది. దానివల్ల ఉద్యోగ అవకాశాలు, అలాగే పేద విద్యార్థులు, వాళ్ళు యువ పారిశ్రామికవేత్తలకు రుణాలు, అలాగే విదేశాలు వెళ్లి చదువుకోవడానికి అవకాశాలు, అలాగే కుటీర పరిశ్రమలు పెట్టుకోవడానికి రుణాలు, ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టాం. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా ఇదే ఏదైతే ఉరకలెత్తిన ఉత్సాహంతో ఈనాడు మీరు నన్ను ఆహ్వానించారు, ఇంతటితో వేడి తగ్గకూడదు.
నా కార్యాధురణం, నా సుఖం, నా నిద్ర. మన పని పూర్తయ్యే వరకు ఎటువంటి రాగద్వేషాన్ని పెంచుకోకండి, నిద్రపోవద్దు, మేలుకునే ఉండండి. మన ఆలోచనలు ఎప్పుడు మేలుకునే ఉండాలి. ఉద్యమించాలి, మనం ఉద్యమించి ఇప్పుడున్న వైకాపా పతనం, మన తిరిగి కూటమి అధికారంలోకి వచ్చే బాధ్యత మీ ప్రతి ఒక్కరు భుజస్కంధాలపై ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. सारे जहां से अच्छा हिंदू सीता हमारा, हम बुलबुल है इसके, ये गुल सीता हमारा. जय हिंद मेरा माँ, मेरा भारत. जय हिंद मेरा भारत. जय हिंद मेरा भारत. మా ఫ్యాన్ కౌతాను రహీం ఫోన్లో మాట్లాడుతుంటాడు అప్పుడప్పుడు. ఈ జీవితానికి చాలు. మీ అభిమానం ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా తీర్చుకోలేను, ఎన్ని జన్మలు ఇచ్చినా కూడా తీర్చుకోలేను. ముందుగా మన జిల్లా పార్టీ అధ్యక్షులు తిక్కారెడ్డి గారిని రమ్మని రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే